ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేదు. ఫోన్ ఎత్తే పడి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తాడు? పావలా, ఎక్కడ పావలా వస్తే అక్కడ బూడిదలో రూపాయి, ఇసుకలో పావలా, మట్టిలో పావలా, గారెల్లో పావలా, బ్రాందీ షాపుల్లో పావలా, బారుల్లో పావలా, ఎక్కడ పావలా దొరికితే అక్కడ పావలా ప్రసాదు. కేపీపీకే దోచుకుంటుంటున్న పరిస్థితి మైలవరం నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతాంగం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా. రైతాంగం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా నిలబడే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. రైతుల పక్షాన నిలబడతాం, రైతుని మరలా నిలబెడతాం. మరలా జగనన్న ముఖ్యమంత్రి అవటం ఖాయం, రైతుని రాజుని చేయటం ఖాయం అని చెప్పేసి మైలవరం మార్కెట్ యార్డ్ సాక్షిగా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు. తిరువూరు నియోజకవర్గం వస్తున్నాడు, పక్కన నియోజకవర్గం మాధవరం వచ్చి ఏం చెప్తావు? వడ్లన్నీ కొనేశాం, ధాన్యం మొత్తం కొనేశాం, డబ్బులు ఇచ్చేశాం అని సొల్లు మాటలు చెప్పడం కాదు. ఇక్కడ పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ లో ఉన్న కళ్ళాన్ని ఒక్కసారి వచ్చి పరిశీలన చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడిని, వ్యవసాయ మంత్రిని, సివిల్ సప్లైస్ మంత్రిని ముగ్గురిని కూడా కోరుతా ఉన్నా. అధికారులు కోరుతా ఉన్నా, కలెక్టర్ గారు వెంటనే స్పందించండి, సివిల్ సప్లైస్ అధికారులు వెంటనే స్పందించండి, ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మీరు వెంటనే డబ్బులు ఇవ్వండి, రైతులను ఇబ్బంది పెట్టొద్దు, మొక్కజొన్నని కొనుగోలు చేయండి, ఎంఎస్పీని అమలు చేయండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్.